సో జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం ఇక్కడ. దిస్ ఇన్క్లూడ్స్ టెక్నాలజీ టు ఆల్టర్ ద కెమిస్ట్రీ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. The genetic material is it may be DNA, it may be RNA. To introduce this material into the host organisms and thus change the phenotype of the host organisms. That is known as a rDNA technology. ముఖ్యంగా జెనెటిక్ ఇంజనీరింగ్ లోపల మనం ఏం చేస్తున్నామంటే ఇందులో DNA, RNA యొక్క రసాయనిక నిర్మాణాన్ని మారుస్తున్నాము. మార్చినటువంటి ఆ డిఎన్ఏను ఏం చేస్తున్నామంటే ఇంకొక ఆర్కిటైలోకి ప్రవేశపెడుతున్నాము. ప్రవేశపెట్టి దాని యొక్క దృశ్య యొక్క రూపాన్ని మారుస్తున్నాము. అందులో జరిగేటటువంటి రసాయనిక మార్పులను కల్పిస్తున్నాము. రసాయనిక మార్పులు కనిపించినప్పుడు ఆ యొక్క కణములో కూడా ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్ వేరుగా ఉంటాయి, మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ఆర్ అంటే రికాంబినెంట్, డిఎన్ఏ టెక్నాలజీ అంటే పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక విధానం. రికాంబినెంట్ డిఎన్ఏ సాంకేతిక విధానం, పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక విధానము జెనెటిక్ ఇంజనీరింగ్ లో వస్తుంది. కావలసినటువంటి జన్యువులను తయారు చేస్తున్నాము, తర్వాత జన్యువులను ప్రవేశపెట్టి కొత్త లక్షణాలను పెంపొందిస్తున్నాము అని చెప్పవచ్చు. నెక్స్ట్ టిష్యూ కల్చర్ గురించి మాట్లాడదాం. ఇందాక చెప్పాను కదా, టిష్యూ కల్చర్ కణజాల వర్ధనం అంటారు దీన్ని. మామూలుగా టెస్ట్ ట్యూబ్ లోపల కణాన్ని పెంచేటటువంటి పద్ధతులు ఉన్నాయి. తర్వాత ఫ్లాస్క్ లోపల చిన్న చిన్న వెజల్ లోపల మొక్కలను మనం పెంచవచ్చు. మొక్కలకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటంటే సెల్యులార్ టోటిపోటెన్సీ. సెల్యులార్ టోటిపోటెన్సీ అంటే అర్థం ఏమిటంటే మొక్కలోని ఏ ఒక్క భాగాన్నైనా, ఏ కణాన్ని కానీ ఏ ఒక్క భాగాన్ని కానీ మనం ఒకవేళ కణజాల వర్ధనంలో ఉపయోగిస్తే దాని నుంచి పూర్తి మొక్కను ఏర్పరచగలిగే సామర్థ్యం వస్తుంది. వాటికి మొక్కలో ఏ కణమైనా తీసుకోండి, వేరు నుంచి లాస్ట్ కొన వరకు కూడా మొక్కలో ఏదైనా ఒక కణాన్ని కానీ కణజాలాన్ని కానీ తీసుకొని ఒకవేళ కణజాల వర్ధనంలో గాన ప్రవేశపెట్టినట్లయితే ఆ కణాల నుంచి మొక్కలు ఏర్పడతాయి. అలాంటి మొక్కలే ఏర్పడతాయి. ఎందుకంటే ఆ కణాలే డెవలప్ అవుతాయి కాబట్టి అలాంటి మొక్కలే ఏర్పడతాయి. దాని యొక్క జెనెటిక్ కన్స్టిట్యుయెన్సీ ఒకటే మాదిరి ఉంటుంది కాబట్టి ఒక రకంగా ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ లాగానే మొక్కలు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఏర్పడతాయి. ఇన్వాల్వ్స్ దట్ గ్రోత్ ఆఫ్ ఓన్లీ ద డిజైర్డ్ మైక్రోబ్. మనకు కావలసినటువంటి మొక్కలను తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో తక్కువ సమయంలో ఉత్పత్తి చేసే పద్ధతి టిష్యూ కల్చర్. ముఖ్యంగా టిష్యూ కల్చర్కి తర్వాత ఆర్డిఎన్ఏ టెక్నాలజీకి ఏమి సంబంధం అని మీరు అడగవచ్చు. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఏర్పడినటువంటి జీవులను మనం ఏమని పిలుస్తామంటే ముఖ్యంగా జన్యు పరివర్తక జీవులు అంటారు. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్, ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్, ట్రాన్స్జెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి జీవులను ఏమని పిలుస్తాము? ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అంటారు. ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. Like plants, transgenic plants are very sensitive. So we have to develop through the tissue culture. కాబట్టి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎక్కడ డెవలప్ చేయాలి? ఆ మొక్కలను, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ను మనం దాని పూర్తి మొక్కను పొందగలగాలంటే టిష్యూ కల్చర్ మీద ఆధారపడాలి. సో టిష్యూ కల్చర్ ద్వారా దాన్ని డెవలప్ చేసి దానికి మంచిగా నిరోధక శక్తిని పెంచి దాన్ని మనకు మంచి మొక్కగా తయారు చేయవచ్చు. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ను ఉత్పత్తి చేయవచ్చు. Okay, so eukaryotic cell in a large quantities for the manufacturing of biotechnological products like antibiotics, vaccines, enzymes, etc. So దీంట్లో మనము ఏదైనా టిష్యూ కల్చర్ లోపల ఒక విషయాన్ని మనం పెంపొందించాలంటే మామూలుగా టిష్యూ కల్చర్ లోపల మనం మొక్కలు పెంచవచ్చు, సూక్ష్మజీవులను పెంచవచ్చు, ఇంకా ఏ ఇతరమైనటువంటి జీవులను పెంచడానికి అవకాశం ఉంది, ముఖ్యంగా ప్లాంట్ కింగ్డమ్ సంబంధించినటువంటి భాగాలు. కానీ జంతువులకు ఈ లక్షణం ఉండదు. పూర్తి జీవిని ఏర్పరిచే సామర్థ్యం జంతు కణాలకు ఉండదు. కానీ కొంతవరకు టిష్యూ కల్చర్ ద్వారా కొన్ని భాగాలు ఏర్పరచగలిగే సామర్థ్యం ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. రీసెంట్ ఇన్వెస్టిగేషన్ ఏమిటంటే
ఆ కణాన్ని పూర్తి జీవిని ఏర్పరచకపోయినా ఆ జీవి యొక్క భాగాన్ని ఉత్పత్తి చేయవచ్చా అనే పరిశోధన జరిగింది. ఆ పరిశోధన ఫలించింది. టిష్యూ కల్చరు కొంతవరకు మనం జంతు శాస్త్రంలో జంతు భాగాల కణాలకు అప్లై చేసినట్లయితే కొన్ని భాగాలను ఉత్పత్తి చేయవచ్చు. ముఖ్యంగా స్టెమ్ సెల్ టెక్నాలజీ. స్టెమ్ సెల్ టెక్నాలజీ అన్నప్పుడు ఇక్కడ ప్లాసెంటాలో జరాయువులో ఉన్నటువంటి కణాలన్నీ ఉంటాయి. అవి మామూలుగా పిండానికి సంబంధించినటువంటి కణాలు. ఆ కణాలను భద్రపరుస్తున్నారు. ప్లాసెంటా బ్యాంక్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు. ఆ ప్లాసెంటా బ్యాంక్స్ లోపల ఆ కణాలను భద్రపరుస్తారు, ఆ యొక్క భాగాలను భద్రపరుస్తారు. ఎప్పుడైనా ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరంలో ఏదైనా ఒక పార్ట్ డిఫార్మిటీ అయ్యి ఏదైనా ఇబ్బంది పడే డిస్ఫంక్షనింగ్ అయినట్లయితే అప్పుడు ఆ భాగాన్ని ఉత్పత్తి చేయడానికి కొరకు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేయొచ్చు. సో ఆ కణాన్ని మనము ఆ ప్లాసెంటాలో చాలా కణాలు ఉంటాయి. టెక్నాలజీ ద్వారా ఏదో ఒక కణాన్ని గుర్తిస్తారు. ఏ కణము ఏ భాగాన్ని ఏర్పరచగలుగుతుంది అనే విషయాన్ని గుర్తించి ఆ కణాన్ని టిష్యూ కల్చర్లో ఉపయోగిస్తారు. టిష్యూ కల్చర్ చేయాలంటే ఏం కావాలండి? టిష్యూ కల్చర్ చేయాలంటే ఒక న్యూట్రియంట్ మీడియా అవసరం. అందులో ముఖ్యంగా ఏసెప్టిక్ కండిషన్ అవసరం. ఎటువంటి సూక్ష్మజీవి ఉండరాదు. సూక్ష్మజీవరహిత ప్రదేశం అవసరం. సూక్ష్మజీవరహిత పోషక యానకం అవసరం. సూక్ష్మజీవరహిత ఒక రూమ్ అవసరం. తర్వాత పెరుగుదలకు కావాల్సినటువంటి హార్మోన్స్ అవసరం. పోషక యానకము లోపల ముఖ్యంగా గ్రోత్ హార్మోన్స్ కంపల్సరిగా ఉండాలి. తర్వాత శక్తినిచ్చేటటువంటి పదార్థాలు ఉండాలి. అటువంటి పదార్థాలను వినియోగించినప్పుడు ఈ కణజాల వర్ధనం సాధ్యమవుతుంది. సో ఏ స్టెరైల్ ఎన్విరాన్మెంట్, మైక్రోబియల్ కంటామినేషన్ ఫ్రీగా ఉండాలి. ఎటువంటి ఉండొద్దు, అసలు సూక్ష్మజీవులు అస్సలు ఉండొద్దు ఆ యొక్క రూమ్ లో కానీ ఆ యొక్క పదార్థంలో కానీ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్. సో కాన్సెప్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. మామూలుగా మనకు asexual reproduction preserves the genetic information while sexual reproduction permits variations. మీకు తెలుసు, అందరికి తెలుసు. అలైంగిక ప్రత్యుత్పత్తి విషయానికి వస్తే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే జీవులన్నీ కూడా తల్లిని పోలి ఉంటాయి. జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఏం మారదు. కాబట్టి పిల్ల జీవులు తల్లి జీవులను పోలి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఏదైనా మొక్కను మనం కట్ చేసి మనము గ్రాఫ్టింగ్ చేసి పెట్టినట్టయితే మొక్క పెరుగుతుంది, మొక్క ఏర్పడుతుంది. ఆ మొక్క తల్లి మొక్క రెండు ఒకటే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రయోఫిలం లోపల మామూలు ఎపిఫిలస్ బడ్స్ ఏర్పడతాయి కదా, ఫలోత్పత్తి మొగ్గలు ఏర్పడతాయి కదా. ఆ మొగ్గలు డిటాచ్ అయ్యి నేల మీద పడతాయి. నేల మీద పడినప్పుడు ఆ మొక్క యొక్క లక్షణాలు తల్లి యొక్క లక్షణాలు రెండు ఒకటిగానే ఉంటాయి. ఎందుకంటే ఏర్పడినటువంటి పద్ధతి అలైంగిక ప్రత్యుత్పత్తి. తల్లి భాగం నుండి ఒక మొక్క ఏర్పడింది. బట్ వెరాజ్ సెక్సువల్ రిప్రొడక్షన్ లోపల సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు చాలా మార్పులు జరుగుతాయి. ఆ రెండు సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. దానివల్ల కొంత వేరియేషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సంయుక్త బీజాలు ఏర్పడకంటే ముందు సంయోగ బీజాలు ఏర్పడతాయి కదా. సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు మనకు ముఖ్యంగా క్షేకణ విభజన లోపల పాకెటిన్ స్టేజ్ లోపల క్రయాస్మ ఏర్పడి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ బదిలీ అవుతుంది నాన్ సిస్టర్ క్రోమాటిడ్ల మధ్య. ఓకే, సో కాబట్టి ఈ రకంగా మామూలుగా హోమోలోగస్ క్రోమోజోమ్స్ లోపల నాన్ సిస్టర్ క్రోమాటిడ్ల మధ్య జన్యు పదార్థం బదిలీ కావడం వల్ల ఏర్పడే జీవి అనేటువంటిది ఎలా ఉంటుందంటే వేరియేషన్స్ చూపిస్తుంది, వైవిధ్యాలు చూపిస్తుంది. కాబట్టి సెక్సువల్ రిప్రొడక్షన్ వల్ల వైవిధ్యాలు ఏర్పడతాయి. ఓకే, బాగానే ఉంది. మామూలుగా సాంప్రదాయ పద్ధతి చూద్దాం. కొత్త మొక్కలు ఏర్పడడానికి సాంప్రదాయ పద్ధతి అంటే ఒక మొక్కను ఇంకో మొక్కను కలపడం, పొడుగు మొక్కను పొట్టి మొక్కతో కలపడం, అంత సామర్థ్యం లేని మొక్కను సామర్థ్యం కలిగిన మొక్కతో కలపడం. ఒక మొక్కలో వ్యాధి లక్షణము ఏమి ఉండదు, ఒక వ్యాధి లక్షణం ఉండదు, పొడువుగా ఉంటుంది. కానీ ఇందులో వ్యాధి లక్షణము లేకుండా ఉండాలి, పొడువుగా ఉండాలి అన్నప్పుడు రెండింటిని కలపడం. సెకారం అఫిస్టానం, సెకారం బార్బేరీ, ఈ రెండింటిని కలిపితే కొత్త మొక్క వచ్చింది, కొత్త చెరుకు మొక్క వచ్చింది. వీ కెన్ కల్టివేట్ ఎనీవేర్ ఇన్ ఇండియా.
అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? సో 2 మొక్కలను కలపడం అనే సంకర పద్ధతి, హైబ్రిడైజేషన్, సంకరీకరణం అంటారు. ఈ సంకరీకరణం అనేటువంటిది మనం చేయడం వల్ల కొత్త మొక్కలు ఉత్పత్తి చేయవచ్చు. ఇది కూడా ఒక పద్ధతే, ట్రెడిషనల్ పద్ధతి. ట్రెడిషనల్ hybridization procedures used in plant and animal breeding very often lead to that to produce the new varieties. జంతువులు కానీ మొక్కలు కానీ ఒక 2 జీవులను కలిపి కొత్త మొక్కలను, కొత్త జంతువులను ఉత్పత్తి చేసేటటువంటి ఒక సాంప్రదాయక పద్ధతి. ఆ పద్ధతి కంటే కూడా ఇంకా మేలైన పద్ధతి ఏమిటంటే జెనెటిక్ ఇంజనీరింగ్, టిష్యూ కల్చర్. వీటి పద్ధతుల ద్వారా మనము అధిక ఉత్పత్తిని సాధించేటటువంటి మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. పెస్ట్ రెసిస్టెంట్ గా ఉన్నటువంటి మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. అంటే పీడలను నివారించగలిగేటటువంటి మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. బ్యాక్టీరియాలకు నిరోధక శక్తిని కలిగి ఉన్నటువంటి మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. వైరస్లకు నిరోధక శక్తి కలిగినటువంటి మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఫంగస్ కు రెసిస్టెంట్ గా ఉన్నటువంటి మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. తర్వాత వెరీ డ్రై కండిషన్ లో ఉన్నటువంటి ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ నుంచి తప్పించుకోవడానికి సంబంధించినటువంటి మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. ఇవన్నీ మనం చూస్తాం. సో ఇక హియర్ దట్ ఇన్క్లూజన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ అన్డిజైర్డ్ జీన్స్ అలాంగ్ విత్ డిజైరబుల్ జీన్స్. దాంట్లో మనము డిజైరబుల్ జీన్స్ ఉంటాయి, అన్డిజైరబుల్ జీన్స్ ఉంటాయి. కానీ మనకు కావాల్సిన డిజైరబుల్ జీన్స్ కాబట్టి డిజైరబుల్ జీన్స్ ద్వారా వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో దాన్ని గుర్తుపట్టి ఆ మొక్కను ఎన్నుకుంటాం మనం. The technology of genetic engineering, which include creation of rDNA, use of gene cloning and the gene transfer, and isolate the gene and introduce into the host a set of desirable genes only we can introduce in the host and developing the new characters in the organism. సో టెక్నాలజీ ఏం చెప్తున్నాయంటే మనము క్రియేషన్ ఆఫ్ కొత్త డిఎన్ఏని తయారు చేస్తున్నాం. క్రియేషన్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ. రికాంబినెంట్ డిఎన్ఏ అంటే అర్థం ఏంటంటే పునఃసంయోజిత డిఎన్ఏ అంటే ఒక డిఎన్ఏని కత్తిరించినటువంటి భాగాన్ని ఒక వాహకానికి అతికిస్తే ఏమవుతుంది? అది rDNA అవుతుంది. పునఃసంయోజిత డిఎన్ఏ అవుతుంది. ఆ పునఃసంయోజక సంయోజనను హోస్ట్లోకి పంపిస్తే క్లోనింగ్ అవుతుంది. అందులో డిఎన్ఏ డబుల్ అవుతుంది. డబుల్ అయి పిల్ల జీవుల్లో కూడా డిఎన్ఏ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా కొత్త జీవుల్లో కూడా ఆ డిఎన్ఏ ఉండి డిజైరబుల్ జీన్స్, అన్డిజైరబుల్ జీన్స్ 2 ఉంటాయి. కానీ డిజైరబుల్ జీన్స్ ఉన్నటువంటి జీవులను ఎన్నుకొని వాటిని మనం కల్చరింగ్ చేస్తే మనకు కావాల్సినటువంటి జీవులను ఉత్పత్తి చేయవచ్చు. ఓకే, తర్వాత a piece of DNA which is somehow transferred into the alien organism would not able to multiply itself in the progeny cells of the organism, but when it gets integrated into a genome of a recipient, it may multiply and be inherited along with the host DNA. మామూలుగా ఒక చిన్న పీస్ ఆఫ్ డిఎన్ఏను ఒక జీవిలో ప్రవేశపెట్టినాం అనుకోండి, అది మల్టిప్లై అవుతుందా? దానివల్ల కొత్త క్యారెక్టర్స్ వస్తాయా? రావు. మరి ఎప్పుడు వస్తాయి? ఆ డిఎన్ఏ మల్టిప్లై ఎప్పుడు అవుతుంది అంటే రిప్లికేట్ అయ్యబడేటువంటి జన్యువుకు అతికించాలి. ఏ యొక్క డిఎన్ఏ అయితే మొక్కలో కానీ ఆ యొక్క కణంలో ప్రతికృతి చెందగలిగేటటువంటిదై ఉంటే ఆ డిఎన్ఏకి ఈ యొక్క అలెన్ డిఎన్ఏను అంటే ఫారిన్ డిఎన్ఏను అతికించినట్టయితే అది ఖచ్చితంగా లోపలికి పోయిన తర్వాత అది రిప్లికేట్ అవుతుంది. కాబట్టి ఆ రిప్లికేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పిల్ల జీవులోకి వెళ్తుంది. మామూలు డిఎన్ఏ లోపల ప్రవేశిస్తే రిప్లికేట్ అవుతుందా? కాదు. బట్ ఇట్ గెట్స్ ఇంటిగ్రేట్ ఇన్ టు ద జీనోమ్. ఆ యొక్క జీవి యొక్క జీనోము లోపల ఇంటిగ్రేట్ అయినట్లయితే ఆ డిఎన్ఏతో పాటు ఇది కూడా రిప్లికేట్ అవుతుంది. రిప్లికేట్ అయ్యి ఆ తర్వాత కొత్త జీవులో కూడా ఆ డిఎన్ఏ ఉంటుంది. తర్వాత this is because of alien piece of DNA had become part of the chromosome. అంటే మనం బయట నుంచి పంపించినటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ ఆ యొక్క క్రోమోజోమ్ లో పార్ట్ అయి ఉంటుంది. ఆ పార్ట్ గా ఉండడం వల్ల విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రిప్లికేట్
ఏదైతే క్రోమోజోమ్ రిప్లికేట్ అయ్యే కెపాసిటీ ఉందో దాంతో పాటు మనం పంపించినటువంటి డిఎన్ఏ దానికి అతికించినాము కాబట్టి అది కూడా దాంతో పాటు రిప్లికేట్ అవుతుంది, అంటే దానిలాగానే కాపీస్ని ఏర్పరుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇండివిజువల్గా డిఎన్ఏని లోపలికి పంపిస్తే రిప్లికేట్ కాదు. ఏ డిఎన్ఏ అయితే రిప్లికేట్ అయ్యే కెపాసిటీ ఉంటుందో ఆ డిఎన్ఏకి అతికించాలి. అంటే కంపల్సరిగా ఆ డిఎన్ఏలో ఓఆర్ఐ సైట్ ఉండాలి. ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అనే సైట్ ఉంటే ఖచ్చితంగా ఆ డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి దాంతో పాటు ఇది కూడా అందరు రిప్లికేషన్ లో భాగం అవుతుంది. ఇన్ ఏ క్రోమోజోమ్ there is a specific DNA sequence called ORI site. ఇందాక చెప్పాను కదా, ORI site. This ORI site is the origin of replication commonly present in the chromosome. In prokaryotes, only one ORI site is present in the circular DNA. But whereas in the eukaryotic cells consisting of chromosome, that chromosomes having multiple sites of ORI sites. Multiple ORI sites are present. So which is responsible for initiation of replication. ORI site అనేటువంటి ఎందుకు ఉందండి? ఇనిషియేషన్ ఆఫ్ రిప్లికేషన్ అంటే ప్రతికృతిని ప్రారంభించేటటువంటి ఒక సైట్ అది. ఓకే, కాబట్టి ఓఆర్ఐ సైట్ ఉన్నటువంటి క్రోమోజోమ్ అతికిస్తే తప్ప అది రిప్లికేట్ కాదు. Thus, allen piece of DNA is linked with ORI so that this allen piece of DNA can replicate and multiply itself in the host organism. This process is called cloning or making multiple copies of any template DNA. Okay, so దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? అలెన్ పీస్ ఆఫ్ డిఎన్ఏను ఓఆర్ఐ సైట్ ఉన్నటువంటి డిఎన్ఏకు అతికించినట్టయితే ఆ డిఎన్ఏ రిప్లికేట్ అయిన అదే డిఎన్ఏ ప్రతికృతి చెందినప్పుడు దాంతో పాటు ఇది కూడా ప్రతికృతి చెందుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా దాని యొక్క కాపీస్ అనేవి ఏర్పడతాయి. ఆటోమేటిక్గా కాపీస్ ఏర్పడినాయంటే ఆ కాపీస్ అన్ని కూడా డాటర్ డిఎన్ఏలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పవచ్చు. Okay, so let us discuss the important aspects. Construction of first artificial rDNA. Okay, construction of first artificial rDNA, recombinant DNA. The first rDNA was constructed by linking a gene coding antibiotic resistant with a native plasmid of Salmonella typhimurium. Okay, ఇది ఎవరు చేశారు? బై స్టాన్లీ కోహెన్, ఎడ్వర్డ్ బోయర్. మొట్టమొదటిసారిగా రికాంబినెంట్ డిఎన్ఏను తయారు చేసి దాని ద్వారా అనేకమైనటువంటి పద్ధతులను కనుగొన్నారు. ఏ పద్ధతులు అవి? ద ఫస్ట్ ఆర్డిఎన్ఏ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై లింకింగ్ ఎ జీన్ ఎన్కోడింగ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ను కల్పించేటటువంటి ఒక అంశాన్ని కనుక్కున్నారు. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి డిఎన్ఏ దేనికి సంబంధించింది? యాంటీబయాటిక్ రెసిస్టెంట్ కలిగినటువంటి డిఎన్ఏ. దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ యాంటీబయాటిక్ అది రెసిస్టెంట్ గా ప్రవర్తించింది. ఎగ్జాంపుల్ సాల్మొనెల్లా టైఫిమ్యూరం. ఇంతకుముందు ఆ పదార్థాన్ని ఇచ్చినప్పుడు చనిపోయేది, కానీ తర్వాత ఆ పదార్థాన్ని ఇచ్చిన చనిపోకుండా ఉంది అంటే అందులో జీవి శరీరం లోపల ఆ పదార్థాలకు అంటే రెసిస్టెంట్ గా ఉన్నటువంటి జీన్స్ ఉన్నాయని తెలియడం జరిగింది. ఇవన్నీ ఎవరు చేశారు? స్టాన్లీ కోహెన్, ఎడ్వర్డ్ బోయర్ in 1972 constructed that first artificial DNA and applied in the Salmonella typhimurium. So cutting of DNA at specific locations become possible with the discovery of so-called molecular seizures. Restriction enzymes that cut the piece of DNA was then linked with the plasmid DNA. A plasmid acts as a vector to transfer the piece of DNA attached to it. Okay, so కాబట్టి కటింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్, ఒక పర్టికులర్ ఒక స్థానంలో కట్ చేసేటటువంటి పద్ధతులను ఎడ్వర్డ్ బోయర్ కనుక్కున్నాడు.
ఆ ఎంజైమ్స్ లోపల ఒక ఎంజైమ్ ఏం చేస్తుందంటే పర్టికులర్ ఫ్యాషన్ లోపల అది ఒక పద్ధతిలో కట్ చేస్తుంది. వాటిని ఏమంటామంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అని చెప్పారు. ఎక్సోన్యూక్లియస్ ఏమో బయటి వైపు కత్తిరిస్తాయి, ఎండోన్యూక్లియస్ ఏమో మధ్యలో కట్ చేస్తాయి. సో the cutting of DNA at specific locations become possible with the discovery of the so-called molecular seizures. అందుకే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఏమని పిలుస్తామంటే అణు కత్తెరలు అని పిలుస్తారు. అణువును కత్తిరించేటటువంటివి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. Restriction endonucleases that cut the piece of DNA was then linked with the plasmid DNA. అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ద్వారా కట్ చేసినటువంటి పీస్ ఆఫ్ డిఎన్ఏ ఏమేం చేస్తున్నామంటే ప్లాస్మిడ్ కు అతికిస్తున్నాము. ఏ ప్లాస్మిడ్ యాక్ట్ యాజ్ ఎ వెక్టర్. ప్లాస్మిడ్ అనేది ఒక వాహకంగా పనిచేస్తుంది, అంటే ఆ జీన్ మోసుకొని పోతుంది. యాక్ట్ యాజ్ ఎ వెక్టర్ టు ట్రాన్స్ఫర్ ద పీస్ ఆఫ్ డిఎన్ఏ అటాచ్డ్ టు ఇట్. So linking antibiotic resistant gene with the plasmid vector. చూడండి మనం ఇవాళ ఏం చేశారంటే ఆ డిఎన్ఏను మనం ఏం చేశారు, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ ఏదైతే ఉందో ఆ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ ను మనం కత్తిరించి ప్లాస్మిడ్ కి అతికించారు. దెన్ బికమ్ పాసిబుల్ విత్ ఎంజైమ్ డిఎన్ఏ లైగేజ్. రెండు అతికించడానికి వాళ్ళకి ఏం ఉపయోగించారు, డిఎన్ఏ లైగేజ్ ని ఉపయోగించారు. దెన్ దిస్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ఇంటూ ద ఈ కోలై బ్యాక్టీరియా. ఏ బ్యాక్టీరియా క్లోజ్లీ రిలేటెడ్ టు సాల్మొనెల్లా. సాల్మొనెల్లా ఉన్నటువంటి ఒక జన్యువును బయటికి తీసి వెక్టర్ కు అతికించి ఆ వెక్టర్ ను ఈ కోలైలోకి ప్రవేశపెట్టారు. అప్పుడు ఏం జరగాలి, ఇంతకుముందు సాల్మొనెల్లా ఏ విధంగా అయితే రెసిస్టెన్స్ కలిగి ఉందో అదే రెసిస్టెన్స్ ఈ కోలైకి కూడా వస్తుంది. ఏం జరిగింది, అలెన్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఫారిన్ డిఎన్ఏ, ఆ డిఎన్ఏ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్నటువంటి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ అనేటువంటిది ఈ కోలై బ్యాక్టీరియాలోకి పోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ కోలై కూడా వ్యాధి నిరోధక శక్తి వచ్చింది. సో దర్ ఆర్ 3 బేసిక్ స్టెప్స్ జనరలీ జెనెటికలీ మాడిఫైడ్ అన్ ఆర్గానిజం. సాధారణంగా మనము ఈ యొక్క విషయాన్ని పరిశీలిస్తే 3 స్టెప్స్ ఉన్నాయండి, బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వింగ్ జెనెటికలీ మాడిఫైయింగ్ అన్ ఆర్గానిజం. ఒక జన్యువును జన్యుపరంగా మార్చాలంటే 3 పద్ధతులు ఉన్నాయి. నెంబర్ 1, ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ విత్ డిజైరబుల్ జీన్స్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ విత్ డిజైరబుల్ జీన్స్, నెంబర్ 1. నెంబర్ 2, introduction of the identified DNA into the host. Number 2. Number 3, the maintenance of introduced DNA in the host and transfer the DNA into its progeny. అంటే దీనికి బట్టి ఏమర్థమైంది, మీరు ఒకసారి పరిశీలించండి. ఇక్కడ పరిశీలించినట్టయితే there are 3 steps. ఏ స్టెప్స్ ఉన్నాయి చూడండి. నెంబర్ 1, ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ విత్ డిజైరబుల్ జీన్. ఎక్కడైతే మనకు డిజైరబుల్ జీన్స్ ఉన్నాయో మనము వాటిని ఐడెంటిఫై చేయాలి. అది సూక్ష్మజీవులో ఉన్నాయా లేదా ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, వాటిని మనము ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ 1. సెకండ్ 1, ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్. ఏ డిఎన్ఏనైతే మనము ఒక ముఖ్యమైన డిఎన్ఏను మనం గుర్తించినామంటే ఆ డిఎన్ఏను మనం తొలగించి దేనిలోకి ప్రవేశపెట్టాలి, హోస్ట్ లోకి ప్రవేశపెట్టాలి. హోస్ట్ లోకి ప్రవేశపెట్టాలంటే ఎట్లా పెడతాము, వీ హ్యావ్ టు యూజ్ వెక్టర్. వాహకాన్ని ఉపయోగిస్తాం, ప్లాస్మిడ్ ని ఉపయోగిస్తాం. ఓకే, PBR 322 అనేటువంటి ఆర్టిఫిషియల్ వెక్టర్ ఒకటి ఉంది, దాన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక ప్లాస్మిడ్ ను ఈ యొక్క అలైన్ డిఎన్ఏను డిజైరబుల్ డిఎన్ఏను అతికించి హోస్ట్ లోకి ప్రవేశపెడతాం. ఆ తర్వాత ఏమవుతుంది, ప్రవేశపెట్టిన తర్వాత ఆ యొక్క హోస్ట్ అనేది మాడిఫై అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఆ జీవిలో, పరివర్తనం జరుగుతుంది ఆ జీవిలో. ఏం పరివర్తనం జరుగుతుంది, ఏ డిఎన్ఏని మనం ప్రవేశపెట్టినామో ఆ డిఎన్ఏ లక్షణాలు ఆ జీవికి ఆపాదింపబడ్డాయి. ఓకే, బానే ఉంది. ఆ జీవిలోనే మాత్రమేనా ఇంకేమైనా అంటే ఆ జీవిలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ జీవి మారింది, ఓకే బానే ఉంది.
కానీ తర్వాత వచ్చేటటువంటి పిల్ల జీవుల్లో కూడా ఆ లక్షణం వస్తుందా రాదా? వస్తుంది. ఎలా వస్తుంది? ఆ డిఎన్ఏ దానికి అతికి ఉండడం వల్ల, అది కాపీస్గా ఏర్పడడం వల్ల ఆ కాపీస్ పిల్ల జీవుల్లోకి పోతాయి కాబట్టి పిల్ల జీవుల్లో కూడా అదే లక్షణం ఆపాదింపబడుతుంది. రైట్? సో దట్ ద థర్డ్ వన్. The maintenance of the introduction of DNA in the host and transfer the DNA into its progeny. Into the progeny. అంటే పిల్ల జీవుల్లో కూడా ఆ డిఎన్ఏ మనకు కనిపించడం వల్ల ఆ పిల్ల జీవులు కూడా అవే లక్షణాలను వ్యక్తం చేశాయి. సో there are 3 basic steps are involved in the genetically modifying an organism. Okay? GM plants, GM animals, GM microorganisms. Okay, so let us discuss the tools used in the rDNA technology. Tools లోపల మనం పరిశీలించినట్లయితే there are different 5 tools are involved. సాధనాలు. పునఃసంయోజక DNA సాంకేతిక విధానంలో ఉపయోగించే సాధనాలు ఏవి అంటే ఇవన్నీ రాయాలి. Number 1, restriction endonuclease. Number 2, DNA polymerase and DNA ligase and cloning vector and suitable host organism. So these are the 5 tools are used in rDNA technology. Okay, Herbert Boyer already expressed the information about the restriction endonuclease. It will be cut the DNA in a particular fashion and formation of sticky ends or it may be blunt ends also. And whenever duplication of DNA, we can use DNA polymerase. Okay, in PCR we can produce the number of DNA copies with using of DNA polymerase enzyme. And nowadays we are using artificial or synthesized, or we can say that is extracted in the outside. That is a Taq polymerase enzyme. Thermus aquaticus bacteria having the Taq polymerase enzyme. We are extracted on Taq polymerase enzyme. We are using the PCR cycle for developing the number of DNA copies artificially or outside the cell. Okay, so DNA polymerase enzyme. Second one. The third one is a ligase enzyme. Ligase means what? Combination of 2 molecules and formation of phosphodiester bonds. Phosphodiester bond whenever forms, it will combine the 2 DNA molecules. When you are removing the phosphodiester bonds, we can cut the DNA molecule. We can see here restriction endonuclease are mainly involving the cutting of and splitting of bonds, phosphoester bond. Phosphoester bond. When you deplete the phosphoester bonds, the DNA molecule converting into 2 molecules. Okay, this one DNA ligase. The DNA ligase, when you are involved for that, and combination of 2 molecules, one DNA molecule and another DNA molecule combined together with formation of phosphoester bonds. Phosphoester bonds are formed, 2 DNA molecules are attached. Okay, that's the third one. And a cloning vector. So the cloning vector we already discussed, that is a plasmid. That plasmid ability to replicate in the host. అంటే వాహకము క్లోనింగ్ గా ఉన్న అంటే మనకు క్లోనింగ్ వెక్టర్ ఎందుకంటున్నా క్లోనింగ్ వాహకం అని ఎందుకంటున్నామంటే ఆ క్లోనింగ్ వాహకము ఒకవేళ హోస్ట్ లో ప్రవేశపెడితే అది ఒకటిగా ఉండదు, అది నంబర్ ఆఫ్ కాపీస్ గా ఏర్పడుతుంది. ఒకటి పంపిస్తే 20 అవుతాయి, 40, 50, 60, 100 వరకు కూడా ఏర్పడవచ్చు. అంటే ఆ క్లోనింగ్ జరుగుతుంది, అనేక కాపీస్ ఏర్పడతాయి. కాపీస్ ఏర్పడే సామర్థ్యం కలిగి ఉండాలి ఆ క్లోనింగ్ వెక్టార్కి. ఆ తర్వాత ఏమైంది, ఆ క్లోనింగ్ వెక్టార్ తర్వాత పిల్ల జీవుల్లో కూడా ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్ అయ్యే కెపాసిటీ ఉండాలి, అదొకటి. తర్వాత ఇంకోటి సూటబుల్ హోస్ట్. అంటే మనం క్లోనింగ్ వెక్టార్ను ఒకవేళ హోస్ట్ లో ప్రవేశపెడితే అది రిసీవ్ చేసుకోగలగాలి, అది దాదాపు కనెక్టివిటీ ఏర్పరచుకోవాలి. అందులో ఆ క్లోనింగ్ వెక్టార్ డబుల్, ట్రిపుల్ చాలా కాపీస్ ఉత్పత్తి చేయాలి.
ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంటే అది సూటబుల్ హోస్ట్. అదర్వైజ్ ఇస్ నాట్ సూటబుల్ హోస్ట్ దట్ కెనాట్ యూజ్ ఇన్ ద రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. సో వీటి గురించి డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ క్లాస్ లోపల చదవబోతున్నాం. టూల్స్ యూజ్ ఇన్ ద రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఇంతవరకు మనము బయోటెక్నాలజీ లోపల ఉపయోగించే పద్ధతుల గురించి, దాని ప్రాసెస్ల గురించి మాట్లాడాము. ఈ తర్వాత జరిగేటటువంటి థర్డ్ క్లాస్ లోపల we can discuss with the tools used in the rDNA technology. Thank you.